హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద వివిధ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 500కి పైగా వేకెన్సీస్ని ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీ యొక్క డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేసి సెలక్షన్ చేసి జాబ్స్ ఇస్తున్నారు. 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి అన్ని జిల్లాల అభ్యర్థులకు అవకాశం అవుతుంది. 30,000 వరకు అయితే సాలరీ వస్తుంది. అండ్ ఇక్కడ తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను. సో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీరు ఏ జిల్లా నుండి ఒక వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ చేత అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి రైల్వేస్, బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి మన యాప్లో అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం మీకు 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము. మీకు కాంబో కోర్స్ పైన మాత్రం కేవలం 799కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. డెమో వీడియోస్ ఒకసారి వినండి, అప్పుడు నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వివిధ రకాల కాంట్రాక్చువల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మీకు ఇంకా ఎక్స్ట్రాగా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అది ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే సరిపోతుంది. ఏ జిల్లా వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి డీటెయిల్స్లోనే ఇచ్చారు. కాబట్టి మీరు ఏ జిల్లా నుండి చూస్తున్నా ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉందన్నమాట. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మనకి నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వివిధ రకాల కాంట్రాక్చువల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ యొక్క భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. 529కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఏపీ వాళ్ళందరూ కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1, 2026 కల్లా మినిమం 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబులే. మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం మీకు 47 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. పీడబ్ల్యూడీ వాళ్ళైతే 52 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు జాబ్ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి డీటెయిల్స్లోనే ఇచ్చారు. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాళ్ళు మాత్రమే నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏ జిల్లా నుండి చూసినా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి మనకి ఏ విధంగా సెలెక్షన్ చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అండ్ మీకు ఉన్నటువంటి సర్వీస్ పీరియడ్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారనమాట. సో టోటల్గా వచ్చేసి 100 మార్కులకి వెయిటేజీ తీస్తారు. ఏ విధంగా అంటే మీ క్వాలిఫికేషన్కి ఏమో 75 మార్క్స్ వెయిటేజీ తీస్తారు. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఒకవేళ మీరు ఆల్రెడీ గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ చేస్తే దానికి వచ్చేసి 15 మార్క్స్. ఈ విధంగా మీకు ఉన్నటువంటి సర్వీస్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఇక కాంట్రాక్చువల్ బేసిస్ని బట్టి మీకు ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి ఇచ్చారనమాట. మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయట్లేదు. జస్ట్ అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్లో. మీ అప్లికేషన్ కనుక షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో మీకు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు. సో మీకు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి డైరెక్ట్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారనమాట. సో నోటిఫికేషన్లో ఎన్నో పేజీలో ఉంది అంటే 7th పేజీలో ఉంది. మీరు డైరెక్ట్గా లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసేసి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎక్కువ టైం అయితే లేదు. లాస్ట్ డేట్ 30 జూన్ వరకు మాత్రమే టైం ఉంది. సో ఆ డేట్లోపు అయితే మనం ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో అండ్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇవన్నీ డాక్యుమెంట్స్ వాళ్ళు ఇక్కడ ఏదైతే చెప్పారో 8th పేజీలో ఉంది. అన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు రెడీగా ఉంచుకోండి. మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకి కావాల్సి ఉంటుందన్నమాట. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే
ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మనకి 10th నోటిఫికేషన్ అన్నమాట, ఈ 2026కి సంబంధించి. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో అయితే మనకి ఇక్కడ నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా ప్రజెంట్ ఈ సంస్థ వాళ్ళు ఏంటంటే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ అండ్ ఇంకా మనకి ఫార్మాసిస్ట్ అండ్ స్టాఫ్ నర్స్ ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ని అయితే స్వీకరిస్తున్నారు. ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లై లింక్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనము జస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ అనేది చేసేసి సరిపోతుంది. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మనకి టోటల్గా 529 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి స్టాఫ్ నర్స్కి సంబంధించి సిడిఎస్డిఎస్లో ఎన్యుహెచ్ఎంలో ఈ విధంగా మనకి ప్రతి డిపార్ట్మెంట్లో 419 ఉన్నాయి. ఫార్మాసిస్ట్కి సంబంధించి 24 ఉన్నాయి. అండ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్కి వచ్చేసి 86 అయితే ఉన్నాయి. సో ప్రతి క్యాస్ట్ వాళ్ళు ఏ కేటగిరీ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఇక్కడ మనకి పోస్టుల వారిగా క్వాలిఫికేషన్స్ అండ్ సాలరీ డీటెయిల్స్ చూసినట్లయితే మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్కి సంబంధించి వేకెన్సీస్కి మీకు సాలరీ వచ్చేసి 23,494 రూపీస్ సాలరీ పే చేస్తారు. క్వాలిఫికేషన్ 10+2 లేదా ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్ అది ఉండి మీరు 1.5 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ఆఫ్ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్కి సంబంధించి కోర్స్ చేసి ఉండాలి. దాంతోపాటు మీరు రిహాబిలిటేషన్ పర్సనల్ కింద ఆ యొక్క ఏపీకి సంబంధించి రిజిస్టర్ అయి ఉండాలన్నమాట, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఫార్మసిస్ట్. సో ఫార్మసిస్ట్కి డి ఫార్మసీగా లేదా బి ఫార్మసీ ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్. దాంతోపాటు మీరు ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో మీరు రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. 23,000కి పైగా సాలరీ ఉంటుంది ఫార్మసిస్ట్ పోస్టులకి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్కి సంబంధించి 27,000కి పైగా సాలరీ వస్తుంది. దీనికి మీరు బీఎస్సీ నర్సింగ్ కానీ లేదంటే జనరల్ నర్సింగ్ కానీ లేదంటే మిడ్ వైఫర్ జిఎన్ఎం కోర్స్ చేసి ఉండే ఏపీ ఎన్ఎంసీ రిజిస్ట్రేషన్ అనేది మీరు కంప్లీట్ చేసినమాట. ఒకవేళ లేకుంటే రెన్యువల్ చేసుకొని అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్ అర్హత ఉంటే మీరు నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే సో వాళ్ళే మీకు ఫర్దర్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రమ్మని కాల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఒక జాబ్స్కి సంబంధించి హౌ టు అప్లై విషయానికి వచ్చినట్లయితే మనకి డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో 7th పేజ్లో మీకు ఇక్కడ బ్లూ కలర్లో లింక్ ఇచ్చారు కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు కొంచెం వెబ్సైట్ అనేది స్లోగా ఓపెన్ అవుతుంది, కొంచెం పేషెన్స్ అయితే వెయిట్ చేయండి. అండ్ మనకి లాస్ట్ డేట్ ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉంటారు. సో లాస్ట్ డేట్ మనకి 30 జూన్ మాత్రమే. అండ్ మనకి ఇక్కడ అప్లికేషన్ దీనికి సంబంధించి ఫీజు మాత్రం చాలా ఎక్కువగానే ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓసీ కేటగిరీ అంటే జనరల్ వాళ్ళైతే 1200 పే చేయాలి. అండ్ మనకి ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ మిగతా వాళ్ళందరూ కూడా 900 రూపీస్ అనేది పే చేయాలి. ఇది కాంట్రాక్చువల్ జాబ్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఇంత ఫీజు తీసుకోవడం అనేది దారుణంగానే చెప్పుకోవచ్చు. సో ఇంత ఫీజు అనేది అసలు వసూలు చేయడమే తప్పు, ఎందుకంటే ఎగ్జామ్ పెట్టట్లేదు. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి మీరు డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు కాబట్టి ఇంత ఫీజు తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. దీనిపై మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉండి సో మీరు కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, మాకు మా సొంత జిల్లాలో జాబ్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మాత్రం సో మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ వాళ్ళు డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు నోటిఫికేషన్కి సంబంధించి మన ఏదైతే వాట్సాప్ ఛానల్ ఉందో అందులో మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్న లింక్, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్లో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.